నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర హోంమంత్రి అనితా వెల్లడి. వైద్య వృత్తి కత్తి మీద సామ లాంటిది. రామకుంటం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రకటన. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జలవనరుల శాఖకు మహర్దశ. మండలి బుద్ధప్రసాద్ వెల్లడి. బీసీలు అంటే కులం కాదు, వర్గమని నిరూపిద్దాం. మాజీ మంత్రి పరసరత్నం పిలుపు. కుల మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం బీకేపల్లిలో మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బీకేపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు మంత్రి అనిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అనిత కొనియాడారు. బీకేపల్లి అభివృద్ధి కోసం తన స్వంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని సర్పంచ్ లింగం నాయుడును మంత్రి అనిత అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థకు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన రాకతో గ్రామ సర్పంచులకు పునర్జీవనం వచ్చిందని చెప్పారు. దేశంలో ప్రతి నెల కూడా 1వ తారీఖున ఉదయమే ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తున్న ఘనత తమదేనన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సీపావి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని పర్యటించారు. కొల్లాపురంబ గుడిలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్, వృద్ధులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,500 కోట్లతో హంద్రినీవా కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అధికారులందరూ కూడా ఉదయాన్నే వచ్చి ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ఇలాంటి నిజంగా ఇలా నిరుపేదలకు కావచ్చు, చాలామందికి కావచ్చు 4,000 రూపాయలు అనేది చాలా 4,000, 6,000 అలాగే 10,000, 15,000 అనేది ఇదొక దేశ చరిత్రలోనే మనం గొప్పగా చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రారంభమైనాయి. అన్ని చోట్ల కూడా ప్రారంభమైనాయి. ఒకటిగా ప్రారంభిస్తూ వస్తున్నారు. మొన్ననే చెప్పారు, మీరు రోజు వింటూనే ఉంటున్నారు. మన హంద్రీనివాకు సంబంధించి ఏదైతే ఉందో 3,500 కోట్లు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అలాగే మన ఏదైతే మన ఆర్థిక మంత్రి గారు ఇమ్మీడియట్గా నిధులు కూడా ఖర్చు పెట్టే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడైతే హంద్రీనివా నీళ్లు మనకి 3,500 క్యూసెక్లు మన జిల్లాకు రాగలుగుతాయో మన ప్రాంతమైన బీటీపీ ప్రాంతానికి కూడా అదే నీళ్లు తీసుకురావడానికి చాలా ఉపయోగకరం, చాలా సంతోషకరం. మన బీటీపీ కూడా నాకు తెలిసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రారంభించిపోతున్నా. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా. ఎప్పుడు ప్రారంభిస్తున్నాం అనేది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. మాకు త్వరగా ప్రారంభించండి, కొంచెం అటు ఇటైనా ఇబ్బంది లేదనే విధంగా. వైద్యులు ప్రత్యక్ష దైవాలని, అనారోగ్యంతో ఉన్నవారికి పునర్జన్మనిచ్చి ఆదుకుంటారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తి కత్తి మీద స్తాము లాంటిదని, నిరంతరం సేవా అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్ పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు అందరూ ఆహ్వానించడం జరిగింది. వారి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు ఉన్నారు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని త్రూఅవుట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డాక్టర్లను చూడాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్. యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే, అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యేది, దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ను సక్సెస్ చేసి చూపించారు. మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్న. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడి హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలోని జలవనరుల శాఖకు పునరుత్తేజం వచ్చిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అందులో భాగంగా మోపిదేవి వార్పులో ఎల్ఎఫ్ఆర్ వద్ద గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సారె సమర్పించారు. ఏడాదిలోనే 15 కోట్లతో జలవనరుల శాఖలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 30 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాం. దాదాపు ఇక్కడ గతంలో ఈ లోపలు సిల్లులు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితులు ఉండేవి. అలాగే అన్ని లాకులు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త లాకులను ఏర్పరచుకుంటాం. ఇక ఒకే ఒక్క సమస్య మిగిలి ఉంది, అదేంటంటే అవుట్ ఫాల్స్ లీవ్స్. దానికి 36 కోట్ల రూపాయల అంచనాలు ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. ప్రభుత్వం నాబార్డ్తో సంప్రదింపులు చేస్తుంది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన చాలా సమస్యలను పరిష్కారం చేసినట్టు. ఎందుకంటే కోడూరు నాయకలం మండలంలో దాదాపు 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటలు నష్టపోతాయి. అవుట్ ప్రాజెక్ట్స్ నిర్మాణం జరిగినంత వరకు వాటికి మనం కాపాడటం కొంచెం కష్టంగానే ఉన్న పరిస్థితి. అంచేతంగా ప్రభుత్వానికి పదే పదే ఇప్పుడున్న విషయం తీసుకెళ్తున్నాం. దాన్ని త్వరలోనే మంజూరు చేసి వచ్చే వేసవి నాటి అన్ని పనులు కూడా ఇవాళ
సమగ్రంగా పూర్తి చేయించి ఈ భవిష్యత్తులో ఈ ఆనగడ్డ నియోజకవర్గ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ బీసీ అంటే కులం కాదు వర్గమని నిరూపిద్దామని శ్రీకాళహస్తిలో అంబేద్కర్ మరియు పూలే ఫౌండేషన్ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో సోమవారం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ బీసీల ఆత్మగౌరవ సభకు వేలాదిగా తరలిరండి అంటూ బీసీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ జూలై 6 నుంచి తిరుపతిలోని ఇందిరా మైదానం నందు అంబేద్కర్ పూలే బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. మరి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. మేమందరం కూడా ఆయన కలిసి మాకు మద్దతు ఇవ్వని చెప్పి అడగాలనుకున్నాం. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారంట ఇప్పుడు. కాబట్టి అటు శాసనసభ్యుల వారిని కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ముఖ్యంగా మీరందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ 6వ తారీఖున తిరుపతిలో ఇందిరా మైదానంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సభకి ఒక్క ఎస్సీ బీసీలే కాదు ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ అన్ని వర్గాలు రావాలని చెప్పి ఇది కులాలకు అతీతంగా మేము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి దీన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి అనగాని సత్యప్రసాద్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారు ఆయన్ని ఈరోజు కలయివారా 100 మిత్రులారా రేపు తిరుపతిలో బీసీ ఆత్మగౌరవ భరోసాకి అందరిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇది ప్రధానంగా మీకు ఇచ్చిన కరపత్రం డాక్యుమెంట్లోనే ఉంది. ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ దళిత సంఘాలకు నాయకత్వం వహిస్తూ బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఒంటరిగా ఉండి ఏ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మ గౌరవ సభ ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు సపరేట్ వర్గాలు కాదు ఒకటే వర్గము అన్న నినాదాన్ని సైంటిఫిక్ రీజన్గా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ బీసీ ఆత్మ గౌరవ సభని ఇందిరా మైదానంలో రేపు నెల 6వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక సంస్థ ఏదైనా కూడా స్టార్ట్ అయిన తర్వాత రకరకాల సందేహాలు క్వశ్చన్లు రావడం సహజమే. మీరు మీ అన్ని సమాధానాలకు మేము ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు చదవగలిగితే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంతవరకు ఈ సమాజం పట్ల అందరూ బాధ్యతతో పనిచేసిన వాళ్ళు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.